హాయ్ నమస్తే అన్న పెయింటింగ్ స్టార్. సో మన అల్లు అర్జున్ బర్త్డే కి ఆర్య2 రిలీజ్ అవుతుంది. చెప్పండి. సూపర్, అది గుడ్ న్యూస్ అనుకో. ఇప్పటి జనరేషన్ కి ఖతర్నాక్, అవతలవాడు ఇవతలవాడు మధ్యలో అమ్మాయి నలుపుడు బాగున్నది సినిమా, కిరాక్ ఉంటది. అటువంటి సినిమాలు ఈ టైమే కరెక్ట్. ఆరెంజ్ గానీ ఇది గానీ జబర్దస్త్ ఆడతాయి ఈ టైంలో. లాక్డౌన్ లో నలిగిపోయింది ఆ సినిమా, తెలంగాణ అంటే అప్పుడు గొడవల్లో నలిగిపోయింది. రిలీజ్ లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది? పక్కా 100 కోట్లు నొక్కుతుంది. 100 కోట్లు ఏనికి నొక్కుతుంది అన్నర్రి. అందుట్లో అటువంటి కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ ఈ జనరేషన్ కి బరాబర్ సెట్ అవుతుంది. ఆ లవ్ స్టోరీ కూడా సూపర్ ఉంటది. సేమ్ కుర్చీ మడత పెట్టి ఉంటది. అల్లు అర్జున్ డాన్స్ అంటే ఎలా అనిపిస్తుంది? ఆర్య2 సాంగ్స్ చాలా బాగుంటాయి. డిఎస్పీ గారు మ్యూజిక్ గానీ డాన్స్. అల్లు అర్జున్ గారు అసలు మీ ఒపీనియన్ ఏంటి అల్లు అర్జున్ గారు? నాకు అల్లు అర్జున్ అంటే మంచి పర్ఫార్మర్. ఏంటంటే మొన్న ఇది పుష్ప 2 మూవీలా జాతర సీన్ లా చూసింటారు. ఆ సాంగ్ లా ఇంత యాక్టింగ్ అంటే ఒక ఆడపిల్ల ఉట్టాలా అని చెప్పేసి ఇంతగానం యాక్టింగ్ చేస్తాడు. ఆ యాక్టింగ్ చూసి నాకైతే కంట్లకెళ్ళి నీళ్ళు వచ్చినాయి. ఎందుకు లేరు? బరాబర్ మన ఎన్టీఆర్ సార్ వాళ్ళు లేరా? కాకపోతే ఏంటంటే ఎప్పుడు చూడని యాక్టింగ్ ఫస్ట్ టైం చూసిన దాంట్లో. ప్రొడ్యూసర్ అయ్యింది అల్లు అరవింద్ గారు, కొన్ని 100 కోట్లు పెట్టుకొని అతనే ఆ రేంజ్ ఎఫెక్ట్ పెడితే చిన్న హీరోల పరిస్థితి ఏంటంటారు? చిన్న హీరోల పరిస్థితి ఏమిటి అంటే ఒకటి చెప్తా. చిన్న హీరోలది చూస్తూనే ఉన్నారు. కంటెంట్ బట్టి సినిమాలు లేస్తూనే ఉంటాయి. ఎవరు ఆపరు జనాలని. జనాలు తెలివి కల్లోళ్ళు. ఏదాన్ని చూడాలి ఏదాన్ని చూడవద్దు అనేది వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు ఎవరికి? సార్ నమస్తే, నేను పెయింటింగ్ స్టార్ అంజి అంటారు. నారాయణపేట పక్కన కేతన్పల్లి నా పేరే. బాగా గుర్తుపెట్టుకోండి సార్. మీకు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీరు ఇండియాలో ఒక్కటే కాదు, పూరా వరల్డ్ వైడ్ గా పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీలు ఇంకా పెద్ద పెద్ద తీసి రికార్డులు మొత్తం ఇట్లా పెంచు కింద వేసి మంట పెట్టి ఇవ్వాలి. అంత సూపర్ తీరి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఆ భగవంతుని ఆశీస్సులు ఫుల్ ఉండాలి. నమస్తే. మరి ఆర్య2 రిలీజ్ అవుతుంది కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మళ్ళీ ఆర్య2 వస్తుంది కదా అన్న, అందుకు ప్రీ రిలీజ్ కానీ బాగుంది అన్న. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీ నుంచి? అంటే అప్పట్లో అంటే అది అంతగా నడవలేదు. మరి ఇప్పుడు ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తారు? ఇప్పుడు 100లో 90% కలెక్షన్ చేస్తాను. బాగా ఆడుతుంది అన్న. అప్పట్లో ఏదో ఆడావిడిగా తీశాడు కానీ ఇప్పుడు ప్లానింగ్ ప్రకారంగా వచ్చాడు అన్న డైరెక్టర్. ఆర్య2లో అన్న ఆ లవ్ ఫెయిల్యూరు, లవ్ సాంగ్స్, ఒకరి కోసం త్యాగం చేస్తాడు కదన్న ఒక అమ్మాయిని. అది ఇష్టం అన్న. చేశాను కాబట్టి చెప్తున్నా అన్న. ఒక నా ఫ్రెండ్ కోసం చేశాను, చేసేసాను.